జేఎస్సీ కన్వీనర్ డాక్టర్ ఆదిశేషయ్య, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అభయాంజనేయ స్వామి పలు దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలను చేపట్టారు. బైక్ ర్యాలీతో ప్రారంభమైన జన్మదిన వేడుకలు అన్నదాన కార్యక్రమాలు, రోగులకు పండ్లు పంపకం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్ మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలను యువత మధ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య నేతృత్వంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చుతూ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే ఆత్మూరు నియోజకవర్గం తరఫున ప్రజలందరూ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి. రాబోయే రోజుల్లో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. ఉదయం నుంచి కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకి అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్ కూడా పంచడం జరిగింది. అదేవిధంగా బైక్ ర్యాలీ జరిగింది. ఇప్పుడు వచ్చేసి కేక్ కటింగ్, బాణాసంచా పేల్చడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఆత్మకూరు శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరుని అత్యద్భుతంగా తీర్చిదిద్దడంలో ఒక నిపుణతను చూపిస్తున్నాడు. ఇంతకు ముందు ఎంతో మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పుడు వచ్చేసినటువంటి విక్రమ్ రెడ్డి గారి లాగా ఎవరు కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవరు చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు విక్రమ్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఆత్మకూరుని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఆత్మకూరు అభివృద్ధికి ఏడీఎఫ్ అనేటటువంటి ఒక దాన్ని కూడా నిర్మించి ఈ రోజు ఆత్మకూరుని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మకూరు శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి, గెలిపించి మంత్రిగా మనం అందరం కూడా ఆత్మకూరుకి సేవలు అందించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా మా విక్రమ్ రెడ్డి గారు మంత్రి గారు రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ